ప్రపంచ అద్భుతాలలో ఒకటిగా ప్రేమకు ప్రతీకగా నిలిచిన తాజ్ మహల్ గురించి, దాని వెనక దాగి ఉన్న చీకటి రహస్యాలు, అంతు చిక్కని మిస్టరీల గురించి తెలుసుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఇది మిమ్మల్ని ఆశ్చర్యానికి, ఆలోచనలో పడేస్తుంది. పాలరాతిలో చెక్కిన ఒక కవిత్వం, కానీ ఈ అందమైన కవిత్వంలో కొన్ని అక్షరాలు మాయమయ్యాయి, కొన్ని వాక్యాలు చేర్చబడ్డాయి. ఆ మరుగున పడిన చరిత్ర ఏమిటి? అడుగడుగునా కనిపించే తాజ్ మహల్ రహస్యాలు మనకు ఏం చెప్తున్నాయి? ఈ కథనం మీ గుండెల్లో ఒక తెలియని భావోద్వేగాన్ని, విషాదాన్ని రేకెత్తిస్తుంది. వెల్కమ్ బ్యాక్ టు దినకర్ టాక్స్. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ ని చూస్తుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రపంచ అద్భుతాలలో ఒకటి, ప్రేమకు నిలువెత్తు నిదర్శనం తాజ్ మహల్. ఈ పేరు వినగానే మన కళ్ళ ముందు మెరిసిపోయే పాలరాతి సౌధం, దాని అద్భుతమైన అందం నిశ్శబ్దంగా ఒక ప్రేమ గాథను వినిపించినట్లు అనిపిస్తుంది. మొఘల్ చక్రవర్తి షాజహాన్ తన ప్రియమైన భార్య ముంతాజ్ మహల్ జ్ఞాపకార్థం నిర్మించిన ఈ అపూర్వ కళాఖండం కేవలం ఒక కట్టడం కాదు. ఇది దశాబ్దాలుగా ఎందరో కవులకు, చారిత్రకారులకు, సామాన్య ప్రజలకు ఒక ఆశ్చర్యం. దాని గోడల నిశ్శబ్దం వెనుక మరుగున పడిన ఎన్నో తాజ్ మహల్ రహస్యాలు, అంతు చిక్కని మిస్టరీలు మరియు తీవ్రమైన వివాదాలు. ఈ రోజు మనం ఆ రహస్యాల లోతుల్లోకి వెళ్దాం. కాలం అనే దుప్పటి కింద దాగి ఉన్న సత్యాలను వెలికితీసే ప్రయత్నం చేద్దాం. అధికారిక చరిత్రకు, ప్రచారంలో ఉన్న సిద్ధాంతాలకు మధ్య ఉన్న అంతరాన్ని పరిశీలిద్దాం. మీరు వినే ప్రతి మాట మీ హృదయాన్ని తాకుతుందని, మీ ఆలోచనలకు పదును పెడుతుందని నేను విశ్వసిస్తున్నాను. తాజ్ మహల్ రహస్యాలు అనే మాట వినగానే మనసులో మొదలవుతున్న మొదటి ప్రశ్న, ఇది అసలు ఎవరు నిర్మించారు? అధికారిక చరిత్ర ఒకవైపు, ప్రత్యామ్నాయ సిద్ధాంతాలు మరొక వైపు. ఈ వివాదం దశాబ్దాలుగా భారత చరిత్రకారులను, న్యాయస్థానాలను, సామాన్య ప్రజలను ఆలోచనలో పడేస్తుంది. తాజ్ మహల్ కేవలం ఒక సమాధి మాత్రమేనా, లేక ఇది ఒక ప్రాచీన హిందూ ఆలయమా? ఇది కేవలం చరిత్ర వివాదమా, లేక మత విశ్వాసాల మధ్య ఘర్షణ కూడానా? ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా అధికారికంగా స్పష్టం చేసిన ప్రకారం తాజ్ మహల్ అనేది మొఘల్ చక్రవర్తి షాజహాన్ నిర్మించిన ఒక సమాధి, ఆలయం కాదు అని. 1631 నుండి 1648 మధ్య నిర్మించిన ఈ అద్భుత కట్టడం షాజహాన్ భార్య ముంతాజ్ మహల్ కోసం నిర్మించబడినది. ఇది స్పష్టంగా ఇండో ఇస్లామిక్ నిర్మాణ శైలికి అద్దం పడుతుంది. దీని నిర్మాణం షాజహాన్ హయాంలో జరిగినట్లు నిరూపించడానికి అనేక మొఘల్ కాలపు పత్రాలు, ఆధారాలు ఉన్నాయి. తాజ్ మహల్ నిర్మించబడిన భూమిని మొఘల్ చక్రవర్తి షాజహాన్ దాని అసలు యజమాని అయిన రాజపుత్ర రాజురాజ జై సింగ్ నుండి 4 పెద్ద రాజభవనాలకు ప్రతీకగా అధికారికంగా మార్పిడి చేసుకున్నాడు. భారత ప్రభుత్వం మరియు సుప్రీంకోర్టు కూడా తాజ్ మహల్ ఒక ఆలయం కాదని అనేక సార్లు స్పష్టం చేశాయి. ఇలాంటి పిటిషన్లను కొట్టివేశాయి. ఈ అద్భుతమైన నిర్మాణానికి మూలం అపారమైన ప్రేమ, మతపరమైన ఆరాధన కాదని చరిత్ర నిరూపిస్తుంది. అయితే తేజో మహాలయ అనే సిద్ధాంతాన్ని PNOK వంటి కొందరు చరిత్రకారులు బలంగా ప్రచారం చేశారు. వారి వాదన ప్రకారం తాజ్ మహల్ అసలు పేరు తేజో మహాలయ నుంచి వచ్చిందని, దీని అర్థం తేజ మహోన్నత నివాసమని, ఇది షాజహాన్ కాలానికి ముందే నిర్మించబడిన అగ్నేశ్వర్ మహాదేవ్ నాగనాథేశ్వర టెంపుల్ అని, ప్రాచీన శివాలయం అని వారు నమ్ముతారు. తాజ్ మహల్ నిర్మాణంలో కనిపించే కొన్ని చిహ్నాలు, శైలిగత అంశాలు హిందూ దేవాలయాలను పోలి ఉన్నాయని, షాజహాన్ దీనిని స్వాధీనం చేసుకొని మార్పులు చేసి తన భార్య సమాధిగా మార్చడానికి ఈ సిద్ధాంతం బలంగా వాదిస్తుంది. ఈ వాదన ఆధారంగా అనేక పిటిషన్లు దాఖలు చేయబడినప్పటికీ న్యాయస్థానాలు వాటిని కొట్టివేశాయి. ఈ సిద్ధాంతం భారతదేశంలో మతపరమైన ఉద్రిక్తలకు దారితీసి చరిత్రను ఒక వివాదంగా మారుస్తుంది. ఒక అద్భుతమైన కట్టడం యొక్క అస్తిత్వాన్ని ప్రశ్నిస్తుంది. మీరు తాజ్ మహల్ సందర్శించినప్పుడు కొన్ని ప్రాంతాలు మూసివేయబడి ఉండడం గమనించారా? ఈ రహస్య గదులు, స్వరంగాలు దశాబ్దాలుగా ప్రజల ఊహాగానాలకు, తాజ్ మహల్ రహస్యాల ప్రత్యామ్నాయ సిద్ధాంతాలు మరొక వైపు వేదికగా నిలిచాయి. తాజ్ మహల్ కింద 22 రహస్య గదులు ఉన్నాయని, అవి సంవత్సరాలుగా మూసివేయబడి ఉన్నాయని విస్తృతంగా ప్రచారం జరుగుతుంది. అసలు ఆ గదుల్లో ఏముంది? ఈ మూసి ఉన్న తలుపుల వెనుక ఏ చీకటి నిజాలు దాగి ఉన్నాయి? ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రకారం ఈ మూసివేయబడిన ప్రాంతాలు వాస్తవానికి గదులు కావు. అవి నిర్మాణానికి, స్థిరత్వాన్ని అందించడానికి, అలాగే నిర్వహణ ప్రయోజనాల కోసం నిర్మించిన పొడవైన వంపుల కారిడార్లు. కాలక్రమేణా నిర్మాణం యొక్క స్థిరత్వాన్ని కాపాడుకోవడానికి, లోపల తేమ, శిథిలం కాకుండా ఉండటానికి వాటిని మూసివేశారు.
చెప్పారు. ఈ గదులను తెరవడం వల్ల నిర్మాణం యొక్క సమగ్రతకు నష్టం జరగవచ్చని లేదా లోపలి వాతావరణం దెబ్బతినవచ్చని అధికారులు చెబుతున్నారు. హైకోర్టు కూడా ఈ ఛాంబర్లలో ఎటువంటి రహస్యాలు లేవని వాటిని తెరవాలనే పిటిషన్లు కొట్టివేసింది. భద్రతా కారణాల వల్ల సందర్శకులకు ఈ ప్రాంతాలలో నిషేధం. ఇది కేవలం ఒక ఇంజనీర్ అద్భుతంలో భాగమని ఏఎస్ఐ చెప్తుంది. అయితే ప్రత్యామ్నాయ సిద్ధాంతాలు కర్తలు ఈ మూసి ఉన్న గదులలో శివలింగాలు లేదా ఇతర హిందూ దేవతా విగ్రహాలు దాగి ఉన్నాయని బలంగా నమ్ముతారు. ఇది తాజ్ మహల్ అసలు చరిత్రను వెల్లడిస్తుందని, అది ఒక హిందూ ఆలయం అని నిరూపిస్తుందని వారు వాదిస్తున్నారు. మరి కొందరు మొఘల్ చక్రవర్తుల నిధులు, ముఖ్యమైన చారిత్రక పత్రాలు లేదా షాజహాన్ యొక్క వ్యక్తిగత రహస్యాలు ఈ గదులలో దాగి ఉండొచ్చని ఊహిస్తున్నారు. ఈ తాజ్ మహల్ రహస్యాలు చరిత్రను తిరగరాస్తాయని వారి నమ్మకం. ఈ ఊహాగానాలు ప్రజలలో తీవ్రమైన అనుమానాలను రేకెత్తిస్తున్నాయి. మర్మమైన ఈ ఛాంబర్ల వెనక ఏదో పెద్ద సత్యం దాగి ఉందని నమ్ముతారు. తాజ్ మహల్ కథలలో అత్యంత విషాదకరమైన, ఆకర్షణీయమైన తాజ్ మహల్ రహస్యాలలో ఒకటి నల్ల తాజ్ మహల్ గురించి. షాజహాన్ తన ప్రియమైన భార్య ముంతాజ్ మహల్ కోసం నిర్మించిన తెల్లని తాజ్ మహల్ కు సరిగ్గా ఎదురుగా యమునా నది అవతల ఒడ్డున తన కోసం నల్ల పాలరాతితో మరో సమాధిని నిర్మించుకోవాలని అనుకున్నాడని విస్తృతంగా ప్రచారం ఉంది. అది తన సమాధిగా, ప్రేమకు ప్రతీక అయిన తాజ్ మహల్ కు సరిజోడుగా నిలవాలనుకున్నాడట. ఒక రాజు యొక్క నెరవేరని కోరిక, కాలానికి చిక్కని ఒక విషాద గాథ ఇది. నల్ల తాజ్ మహల్ కథ చరిత్రకారుల దృష్టిలో ఒక పురాణం లేదా లెజెండ్ మాత్రమే. దీని నిర్మాణానికి సంబంధించిన ఎటువంటి బలమైన చారిత్రక ఆధారాలు, షాజహాన్ అధికారిక ప్రణాళికలు లేదా నిర్మాణ పత్రాలు కనుగొనబడలేదు. నది అవతల ఒడ్డున ఉన్న చంద్రకాంతి తోటలో నల్ల పాలరాతి అవశేషాలు కనుగొనబడినప్పటికీ అవి నల్ల తాజ్ మహల్ నిర్మాణానికి సంబంధించినవి కావని, తోటలో భాగమైన నిర్మాణాలకు చెందినవి కావచ్చని అధికారిక వర్గాలు చెప్తున్నాయి. షాజహాన్ మనసులో ఇలాంటి ఆలోచన ఉండి ఉండవచ్చు, కానీ అది ఎప్పుడు కార్యరూపం దాల్చలేదని చారిత్రకారులు తేల్చి చెప్పారు. షాజహాన్ తన ప్రియమైన భార్య ముంతాజ్ మహల్ కోసం నిర్మించిన తెల్ల తాజ్ మహల్ కు సరిగ్గా ఎదురుగా నల్లటి పాలరాతితో తన సమాధిని నిర్మించుకోవాలనుకున్నాడు. ఈ రెండు అద్భుతమైన నిర్మాణాలను ఒక వంతెనతో కలపాలని కూడా అతను ఆశించాడట. అయితే అతని కొడుకు ఔరంగజేబు షాజహాను గృహ నిర్బంధనలో ఉంచడం వల్ల తన తండ్రి రాజ ఖజానాను ఖాళీ చేస్తున్నాడని భావించి ఈ మహత్తరమైన ప్రణాళిక నెరవేరలేదని నమ్ముతారు. ఇది ప్రేమకు, విషాదానికి, నెరవేరని ఆశలకు చిహ్నంగా మిగిలిపోయిన ఒక కళ. ఒక గొప్ప తాజ్ మహల్ రహస్యం ఒక రాజు యొక్క కళను కాలం ఎలా కప్పేసిందో ఈ కథ చెప్తుంది. తాజ్ మహల్ అది కేవలం పాలరాతి సమాధి కాదు. ఇది చరిత్రకు, ప్రేమకు, కళకు మరియు ఎన్నో తాజ్ మహల్ రహస్యాలకు నిలువెత్తు నిదర్శనం. తాజ్ మహల్ నిర్మాణంలో పనిచేసిన శిల్పులు, కార్మికుల చేతులను షాజహాన్ నరికివేశాడని కథనం కేవలం ఒక చారిత్రక అపోహ మాత్రమేనని చరిత్రకారులు మరియు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా స్పష్టం చేశారు. ఈ భయంకరమైన కథనానికి మద్దతుగా ఎలాంటి అధికారిక మొఘల్ పత్రాలు లేదా సమకాలీన ఆధారాలు లేవు. దీనికి బదులుగా తాజ్ మహల్ తర్వాత నిర్మించబడిన ఢిల్లీలోని ఎర్రకోట మరియు జమా మసీద్ వంటి ముఖ్యమైన నిర్మాణాలలో అదే శిల్పులు మరియు కళాకారులు పనిచేశారని మొఘల్ రికార్డులు సూచిస్తున్నాయి. చేతులు నరికివేయబడి ఉంటే ఇది అసాధ్యమయ్యేది. ఈ నిపుణులు మరెక్కడా పనిచేయకుండా ఉండేందుకు షాజహాన్ వారికి శిక్షించడానికి బదులు వారికి అత్యధిక వేతనాలు, పెన్షన్లు మరియు జీవితకాల ఆర్థిక భద్రత వంటి ప్రోత్సాహాలు కల్పించాడు. అందువల్ల ఈ కట్టడానికి పరిమితం చేయాలని అతని కోరిక బలవంతం ద్వారా కాక ఆర్థిక భద్రత ద్వారా నెరవేరింది అని చరిత్రకారుల అభిప్రాయం. శివాలయం సిద్ధాంతం, రహస్య గదులు మరియు నల్ల తాజ్ మహల్ పురాణం వంటి వివాదాలు ఈ కట్టడం యొక్క ఆకర్షణను మరింత పెంచుతాయి. అధికారికంగా ఈ వివాదాలలో చాలా వరకు కొట్టివేయబడినప్పటికీ అవి ప్రజలలో ఆసక్తిని, చర్చలను రేకెత్తిస్తూనే ఉన్నాయి. చరిత్రకు ఉన్న గొప్ప శక్తి ఏమిటంటే అది మనల్ని ప్రశ్నిస్తుంది, ఆలోచింపజేస్తుంది మరియు తెలియని సత్యాలను అన్వేషించేలా ప్రోత్సహిస్తుంది. తాజ్ మహల్ యొక్క గొప్పదనం, దాని ఇంజనీరింగ్ సౌష్ఠవం మరియు సౌందర్య అనుగ్రహ ప్రశ్నించబడినప్పటికీ దానిని మరింత నిగూఢమైన మరియు ఆసక్తికరమైన ప్రదేశంగా మారుస్తాయి. చరిత్రలో దాగి ఉన్న సత్యాలను అన్వేషించడంలో మానవ జాతికి ఉన్న తృష్టకు ఇది నిదర్శనం. ప్రేమకు చిహ్నంగా వెలుగొందుతున్న తాజ్ మహల్ వెనక ఇంకా ఎన్ని నిజాలు దాగి ఉన్నాయో తెలియదు, కానీ ఒకటి మాత్రం నిజం. ఈ తాజ్ మహల్ రహస్యాలు కాలం గడిచే కొద్దీ మనల్ని మరింత ఆకర్షిస్తూనే ఉంటాయి. చరిత్రలోని పొరలను ఎంత తవ్వి చూసినా అది తనలో ఇంకేదో దాచుకున్నట్లు అనిపిస్తుంది. ఈ ప్రయాణం మీలో ఆలోచన రేకెత్తించిందని, చరిత్ర పట్ల మరింత
మరింత ఆసక్తిని పెంచుతుందని నేను ఆశిస్తున్నాను. చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం దినకర్ టాక్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ ని క్లిక్ చేయండి. అప్పుడే మా కొత్త వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. మళ్ళీ కలుద్దాం.